నేను మేనేజింగ్ పార్ట్నర్ ఈ కంపెనీకి. ఓకే. మేము లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర ల్యాండ్ మేము డెవలప్మెంట్‌కి తీసుకున్నాం. యాజ్ అ డెవలపర్స్ సింపుల్ లాజిక్ అందరికీ తెలిసిందే. ల్యాండ్ ఓనర్స్ ఎంత ల్యాండ్ మాకిస్తే మేము అంత ల్యాండ్‌లో మేము డెవలప్ చేస్తాం. వాళ్ళు 5 ఎకర్స్ ఉండని, 10 ఎకర్స్ ఉండని డజంట్ మ్యాటర్. మాకు ఎంత ల్యాండ్ ఇస్తే అంత ల్యాండ్‌లో డెవలప్ చేస్తాం. ఇదొక ఫ్యామిలీ ఇంటర్నల్ ఫ్యామిలీ బౌండరీ ఇష్యూ. ఆ బౌండరీ ఇష్యూని పట్టుకొని దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. పొలిటికల్‌గా దీన్ని ఏదో కవర్ అప్ చేసుకొని చేద్దామని చేస్తున్నారు. స్మాల్ సర్వే ఇట్స్ అ బౌండరీ ఇష్యూ. నా కంపెనీలో హర్ష వన్ ఆఫ్ ద పార్ట్నర్. అందుకు హర్ష ఫ్యామిలీ పొలిటికల్‌గా ఉందని అందరిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఎజెండా ఏమన్నా ఉండని, ఏదన్నా ఉండని. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే బికాస్ ఇట్స్ హర్టింగ్ ఆల్ ఆఫ్ అస్. సంబంధం లేకున్నా మేము యాజ్ అ డెవలపర్స్ ఎంత ల్యాండ్ ఇస్తే అంత ల్యాండ్‌లో మేము డెవలప్ చేస్తాం. ఎప్పుడు తీసుకున్నారు డెవలప్‌మెంట్‌కి? మీరు ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 25 లాస్ట్ ఇయర్. మీరు డెవలప్‌మెంట్‌కి తీసుకున్నప్పుడు ఎంత ల్యాండ్ మీకు డెవలప్‌మెంట్‌కు ఇస్తామని చెప్పి వాళ్ళు అవినాష్ సంబంధించిన ఫ్యామిలీ చెప్పారు? మాకు పర్టిక్యులర్లీ ఎక్స్ అమౌంట్ ఇస్తాము అని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ మాకు కొంత ఇచ్చారు. అండ్ ఇట్స్ జస్ట్ నాట్ అభినవ్ ఫ్యామిలీ. చాలా మంది ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ ఉన్నారు, చాలా పార్ట్నర్స్ ఉన్నారు. వేరే దాంట్లో వీళ్ళకు బౌండరీ ఇష్యూ వీళ్ళ మధ్యలో జరుగుతుంది. అది వీళ్ళ ఓన్ ఫ్యామిలీ వీళ్ళ మధ్యలో జరుగుతుంది. ఆ ఇష్యూ కోర్టులో కూడా ఉంది. అది యూ కెన్ జస్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఇన్ ద ఓపెన్. అది నడుస్తున్నందు వాళ్ళు ఐ డోంట్ నో, అది స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. మరి ఎందుకు వాళ్ళ సతీష్ అంకుల్, పల్లవి ఆంటీ వీళ్ళందరూ పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? ఐ డోంట్ నో హూ ఇస్ గైడింగ్ దెమ్. ఇదంతా ఇష్యూ అవుతుంది, అందరికీ అవుతుంది. ఇట్స్ న్యూసెన్స్ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ. సో వాళ్ళు అడిగేది ఏంటి అంటే, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు. ఇస్ అంకుల్ కూర్చొని మాట్లాడుకుందాము, ఇష్యూ ఏంది సర్వే చేసి మనం సెటిల్ చేసుకుందాము. వీళ్ళు చెప్పేది అక్కడ రియాలిటీ కూడా ఏంది అంటే, వీళ్ళు అనేది నాట్ ఈవెన్ అ సెంట్ వాళ్ళకి పోతుంది. పోదు కాబట్టి మీరు కూర్చోండి, చూసి మాట్లాడుకోండి అని చెప్తున్నారు. మరి మీకు వాళ్ళ ఫ్యామిలీకి అసలు సంబంధం లేదు. మరి మీ కంపెనీని ఎందుకు ఈ కేసులోకి లాగుతా ఉన్నారు? అసలు దీన్ని ఎందుకు ఇంకా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు? అది మాకు కూడా అర్థమైతలేదు. ఎందుకంటే మాకు వీఆర్ డెవలపర్స్. మాకు మీరు ఎంత ల్యాండ్ ఇస్తే అంత ల్యాండ్‌లో చేస్తాం బాస్. మాకేం సంబంధము? దాంట్లో ఎంతన్నా ఉండని మీరు ఎక్స్టెండ్ మీరు ఇస్తే మేము దాంట్లో ప్రాజెక్ట్ చేసుకుంటాం. సో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారో ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్.